ఆషాఢమాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ నల్ల పోచమ్మ తల్లికి ఆనవాయితీగా తొలి బోనంతో ఆడపడుచు లాంఛనాలను సమర్పించారు. శ్రీ వైకుంఠపురం ఆలయం తరఫున ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల నేతృత్వంలో బుధవారం శ్రీ నల్ల పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నల్ల పోచమ్మ తల్లి మూలమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం తొలి బోనంతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు చేసిన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా చూసి తరించారు. ఈ సందర్భంగా శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ నల్ల పోచమ్మ తల్లి కృపాకటాక్షములతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. నారాయణ శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంగా అస్మదాచార్యులు చిన్నజీర స్వామి వారి దివ్య మంగళాశిష్యులతో గ్రామదేవత అనుగ్రహాన్ని లోకానికంతా పంచాలి అనేటువంటి ఒక సాంప్రదాయ వైభవాన్ని పురిపుచ్చుకొని ఈ రోజున సంగారెడ్డి పట్టణానంతా కూడా సంరక్షిస్తూ ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారు నల్లపోచమ్మ తల్లికి ప్రథమ అభిషేకంగా ఈ రోజున ఆషాఢమాస ప్రారంభంగా ఈ అమావాస్య రోజున చక్కటి అభిషేకాన్ని సమర్పణ చేసుకున్నాం. అట్లాగే స్త్రీమూర్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి చక్కటి బోనాలు సమర్పించి అట్లాగే అమ్మవారికి పట్టు పీతాంబరాలతో పాటుగా వారు మంగళ ద్రవ్యంగా భావించేటువంటి ఒడిబియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు. ఈనాటి నుండి
చక్కటి వర్షాలు ప్రారంభమై దేశమంతా సుభిక్షంగా ఉండాలి, మన ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమై రైతులకు చక్కటి అన్నదాతలకు చక్కటి ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి వర్షాలు భగవంతుడు అమ్మవారు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ లోకమంతా సుభిక్షంగా ఉండేటువంటి అద్భుతమైన సేవగా ఈ రోజున ఈ ఆషాఢమాస ప్రారంభ సేవగా అమ్మవారికి చక్కటి బోనాలు సమర్పించడం జరిగింది. లోకమంతా బాగుండాలి అని మనసారా ప్రార్థన చేస్తూ తల్లులందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి, అందరికీ అమ్మవారు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తూ ఆయురారోగ్యాలను అఖండమైన సంపదలను కృప చేయాలి అని మనసారా ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ.